అవతల ఏముందో కనబడనప్పుడు ఆయన చెప్పేను అడుగు పెట్టు, నీళ్లు విడిపోవును, దారి ఏర్పడును. గొల్యాతు ఎదురుగా నిలిచినప్పుడు లోకము అసాధ్యమనినప్పుడు ఒక చిన్న రాయి చాలును. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీ దేవుడను. నిన్ను బలపరచేదను, నీకు సహాయము చేసేదను. నా నీతి దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకు, భయపడకు, సర్వశక్తుడు నీతో ఉన్నాడు. అగ్నిలో నడచినను నీవు కాలవు, జలముల గుండా పోయినను అవి నిన్ను ముంచవు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలతో నాల్గవ వ్యక్తి నడచెను అగ్నిగుండములో. సింహముల గుహలో దానియేలుతో, చేప కడుపులో యోనాతో. ఎక్కడుంటే అక్కడ ఆయన ఉన్నాడు. నీవు ఒంటరివి కాదు ఎన్నటికీ. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీ దేవుడను. నిన్ను బలపరచేదను, నీకు సహాయము చేసేదను. నా నీతి దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకు, భయపడకు, సర్వశక్తుడు నీతో ఉన్నాడు. బలవంతులకు ఎల్లప్పుడూ యుద్ధము లభించదు, వేగవంతులు ఎల్లప్పుడూ పందెము గెలువరు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగురెదరు. పరుగెత్తినను అలయరు, నడచినను సొమ్మసిల్లరు. భయపడకు, 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 నేను నీకు తోడై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీ